కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 18 ఏళ్ల వయసున్న కుషాల్ అనే ఒక వ్యక్తిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి తన పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రెజెంట్ స్క్రీన్ పైన ఆ వీడియో ఒకటి చూడొచ్చు మీరు. ఆ అబ్బాయిని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తన ఒంటి మీద ఉన్న మొత్తం కూడా దుస్తులన్నీ విప్పించి డ్రాయర్‌తో సహా ప్రతిదీ కూడా విప్పించి నగ్నంగా ఉంచోబెట్టి ఆ అబ్బాయిని తన పైన దాడి చేస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరు వీళ్ళంతా? ఎందుకు ఆ అబ్బాయి పైన దాడి చేస్తా ఉన్నారు? అతను చేసిన తప్పు ఏంటి? తన ప్రియురాలికి తను మెసేజ్ చేయడమే అతను చేసిన తప్పు. సారీ, ప్రియురాలు కాదు, మాజీ ప్రియురాలు. ఈ అబ్బాయికి 18 సంవత్సరాలు ఉంటాయి. తన పేరు కౌశల్. ఇంతకుముందు ఒక ఒక అమ్మాయితో ఈ అబ్బాయి రిలేషన్‌లో ఉన్నాడు. తన పేరు ఎక్కడ కూడా దొరకలే. ఒకవేళ దొరుకుంటే నేను ఖచ్చితంగా చెప్పుండేవాడిని. తనకి 17 సంవత్సరాలు మాత్రమే. ఆ అబ్బాయి, ఈ అమ్మాయి ఇద్దరు కూడా దాదాపు 2.5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. వీళ్ళ పరిచయం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోనే. తర్వాత కొన్ని గొడవలయ్యాయి. కొన్ని ఇబ్బందులొచ్చాయి. చెట్టాపట్టాలేసుకొని మొత్తం కూడా తిరిగేశారు. అన్ని వ్యవహారాలు అయిపోయినాయి. కానీ గొడవలొచ్చాయిని. గొడవల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు. ఇద్దరు కూడా గ్యాప్ వచ్చేసింది. అయితే ఇంకా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకరి దగ్గర ఒకరు ఖచ్చితంగా ఉంటాయి కదా! జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలని చెప్పుకుంటూ కొంతమంది ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. సో, అలా కొన్నున్నాయి ఈ అబ్బాయి దగ్గర కూడా, ఆ అమ్మాయి దగ్గర కూడా కొన్నున్నాయి. అయితే అమ్మాయి మాత్రం ఈ అబ్బాయిలాగా అలా ఉండిపోలే. మూవ్ ఆన్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో అఫైర్ పెట్టుకుంది. తాజా ప్రియుడు. ఇప్పుడు దాడి చేసింది కూడా తాజా ప్రియుడే. సో, ఈ విషయం కాస్త ఆ తాజా ప్రియుడికి తెలిసింది. అంటే ఈ అబ్బాయికి ఎవరైతే కుషాల్ ఉన్నారో ఆ అబ్బాయికి ఈ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది ఒక వ్యక్తితో అన్న విషయం తెలిసింది. దాని తర్వాత ఇతను కోపంతో రగిలిపోయాడు. ఎలా అయినా సరే తన పైన పగ తీర్చుకునేందుకు ప్రయత్నించాలని చెప్పి ట్రై చేశాడు. అయితే తన నెంబర్ ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నాయి. అలాగే తనకు సంబంధించిన పిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో, కొన్ని అసభ్యకరమైన వర్డ్స్ యూజ్ చేసి తనకి కొన్ని టెక్స్ట్ మెసేజ్‌లు పెట్టాడు. ఒకరోజు చూసింది, ఓ 2 రోజులు చూసింది. మూడో రోజు ఆ అమ్మాయికి కూడా కోపం వచ్చింది. ఇంకెలాగ ఎప్పటికైనా సరే ఇది ఎలాగా తనకి తెలిసిపోద్ది తాజా పీరియడ్‌కి. సో, నేనే చెప్పేస్తే బెటర్ కదా! అని చెప్పేసి ఓపెన్‌గా ఆ తాజా పీరియడ్‌కి ఇంగో ఈ వ్యక్తి ఇంతకుముందు నేను ప్రేమించాను. ఈ అబ్బాయి నన్ను ఇప్పుడు టార్చర్ చేస్తున్నాడు. నీతో రిలేషన్‌లో ఉన్నానని చెప్పేసి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఉన్నవి, లేనివి ఇంకా చాలా విషయాలు కూడా కొన్ని కల్పిత అన్నీ కూడా ఆ అబ్బాయికి చెప్పింది. దాంతో ఆ తాజా ప్రియుడికి ఈ అమ్మాయి ప్రేమించిన మాజీ ప్రియుడి పైన విపరీతమైన కోపం వచ్చింది. సో, అతను ఏం చేశాడంటే అతనికి ఫోన్ చేసి ఆహ్, మంచిగా మాట్లాడి మనం మాట్లాడదాం అని చెప్పేసి ఇలా అతనితో ముచ్చట్లు పెట్టి అతనున్న ప్లేస్ తెలుసుకొని అతని దగ్గరికి వెళ్లారు. దాని తర్వాత ఇతను ఒక సుఫారీ గ్యాంగ్‌కి డబ్బులిచ్చాడు. ఆ గ్యాంగ్‌ని కూడా అక్కడికి రప్పించాడు. అబ్బాయిని మాట్లాడదాం అని చెప్పి కార్‌లో ఎక్కించారు. కార్‌లో ఎక్కిన క్షణం నుంచి ఆ అబ్బాయికి టార్చర్ ఏంటో చూపించారు. ఆ కార్‌లో తీసుకెళ్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేసినవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. కార్‌లో ఎక్కించుకున్న తర్వాత కొట్టుకుంటూ, తిట్టుకుంటూ అక్కడి నుంచి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఒక అటవీ ప్రాంతం లాంటి దానికి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని కార్‌లో దింపగానే ఒక 8 మంది అబ్బాయి పైన దాడి చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 8 మందిలో ఈ కుషాల్ అనే వ్యక్తికి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా సరే వీడు మా ఫ్రెండు, వీడు మోసపోయాడు, వీడిని మోసం చేసింది ఆ అమ్మాయి. ఇతనితో ఈడికి బ్రేకప్ చెప్పి వేరే అమ్మాయితో రిలేషన్‌లో వెళ్ళిపోయిందనేది కూడా ఎవరు చూడల. అలా కూడా ఆలోచించలే. వీడు అసభ్యకరమైన మెసేజ్ పెట్టాడు వీడు. వీడి తప్పు, వీడి తాట తీసేయాలంటూ కూడా వాళ్ళు డిసైడ్ అయ్యి వాడినక్కడ చిత్రహింసలు పెట్టారు. చాలా ఘోరంగా కొట్టారు. ప్రెజెంట్ ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ పైన కొట్టడం, ప్రైవేట్ పార్ట్స్‌ని ఈ మొత్తం కూడా ఇది చేయడానికి ప్రయత్నించారు చిత్రహింసలు పెట్టి నగ్నంగా. దీనికి కొన్ని రోజుల ముందు, కొన్ని నెలల ముందు కర్ణాటకలోనే దీనికి మించిన దారుణమైన ఒక సంఘటన జరిగింది. రేణుకాస్వామి. మీ అందరికీ గుర్తొచ్చే ఉంటది రేణుకాస్వామి వ్యవహారం. కెనడా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ రేణుకాస్వామిని అనే వ్యక్తిని ప్రైవేట్ పార్ట్స్ పైన విపరీతంగా కొట్టించి హత్య చేయించాడని ఒక సెన్సేషనల్ న్యూస్ ఇది. అయితే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పవిత్ర గౌడకి ఒక అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడని చెప్పేసి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని హత్య చేసి చంపేశారు. కొన్ని రోజుల పాటు అతను జైల్‌లో కూడా ఉన్నాడు. సో, ఆ రేణుక స్వామి ఏదైతే ఘటన జరిగిందో దాన్ని
తీసుకునే వీళ్ళు కూడా ఇదే రకంగా అబ్బాయి పైన దాడి చేసి అబ్బాయిని భయపెట్టేందుకు ప్రయత్నించారంటూ కూడా పోలీసులు దర్యాప్తులో వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంత దారుణం! అసలు ఇక్కడ తప్పు ఎవరిది అనాలి? మీరు చెప్పండి. 18 సంవత్సరాలు ఉన్న కుషాల్ ఆల్రెడీ బ్రేకప్ అయి విడిపోయిన అమ్మాయికి తిరిగి మెసేజ్ చేయడం కుషాల్ తప్ప? ప్రియురాలు ఈ అబ్బాయికి బ్రేకప్ చెప్పి వేరే అబ్బాయితో తాజా ప్రియుడితో తను అలా చేయడం మంచిదా? పైగా తనది ఏజ్ కూడా చిన్నది. 17 సంవత్సరాలు మాత్రమే. ప్రియురాలు చెప్పిందని చెప్పి ఆ ప్రియుడి పేరు కూడా తెలీదు, తాజా ప్రియుడు. ఆ ప్రియుడు మరి ఈ మాజీ ప్రియుడి పైన దాడి చేయడం తప్ప? అసలు ఇందులో ఎవరిది తప్పంట? నేనైతే అందరిది తప్పంట. ముఖ్యంగా వీళ్ళని కని పెంచిన ఆ తల్లిదండ్రులది కూడా తప్పంట. ఈ గ్యాంగ్ ఒక గ్యాంగ్ సుపారీ గ్యాంగ్‌తో వీళ్ళకి అసలు ఎలా పరిచయాలు? కారులో తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడం ఏంటి? 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళు. పైగా ఇంకొక విషయం తెలుసా? అక్కడ ఈ దాడి చేస్తున్నప్పుడు, ఈ దాడి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎక్కడి నుంచొని చూస్తుంది. నిజానికి వీడియో తీసింది కూడా ఆ అమ్మాయి అనే చెప్తున్నారు. ఒక నగ్నంగా ఒక అబ్బాయి చిత్రహింసలు పెడుతున్నారు, ప్రైవేట్ పార్ట్స్ మీద కొడుతున్నారు. 17 సంవత్సరాలు ఉన్న ఈ అమ్మాయి ఆ అబ్బాయిని కొడుతుంటే అక్కడ నుంచి చూసిందంటే ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రవర్తన కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా పెంచారు అనేది. ఒక 17, 16, 18 సంవత్సరాల లోపు ప్రవర్తన బట్టి పేరెంట్స్ పరిస్థితి, వాళ్ళ తీరు ఎలా ఉంటుందనేది మనం ఈజీగా చెప్పేయచ్చు. సో వీళ్ళతో పాటు వీళ్ళ పేరెంట్స్ పైన కూడా కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే బెటర్ నాకు అనిపిస్తుంది. లైసెన్స్ లేకుండా ఎవడమన్నాడు వెహికల్స్, ఆ రకంగా వీళ్ళపైన కేసులు నమోదు చేయొచ్చు. కానీ ఇక్కడ చూస్తుంటే నిజానికి చాలా చాలా భయం అనిపిస్తుంది. వీళ్ళకి ఇంకా బయట ప్రపంచం అంటే ఏంటో సరిగ్గా తెలీదు. పగలు, ప్రతీకారాలు, కక్షలు. ఇంకొక ఇన్సిడెంట్ ని మళ్ళీ దాన్ని తీసుకుని అదే రకంగా ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేసి అతను చంపేద్దాం ప్రయత్నం. ఇదంతా కూడా కర్ణాటకలో జరిగింది. సో సోలా దేవనహల్లిలో జరిగిన ఈ ఘటన మొత్తం కూడా ఒక్కసారిగా బెంగళూరు మళ్ళీ ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత ఉలిక్కి పడిందనే చెప్పుకోవాలి. చిన్న పిల్లలే వాళ్ళు, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. చంపుకునే ఆలోచనలు. కక్ష వస్తే మాత్రం, పగ తీర్చుకోవాలంటే మాత్రం ఎదుటి వ్యక్తిని చంపేసే ఆలోచనలు. ఆకారం చిన్నది, ఆలోచన మాత్రం చాలా పెద్దది. ఈ అమ్మాయి నిజానికి అమ్మో, ఆమె నిజానికి అమ్మాయి కాదు అసలు. ఇప్పుడే ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టి ఇంత దాడులకి చేసేందుకు ఆ అమ్మాయి ఎంత తెగించింది. రేపన్న రోజు అలాంటి అమ్మాయి ఒక కాలేజ్కో లేకపోతే ఇంకా ఏదన్నా యూనివర్సిటీకి వెళ్తే ఇంకా అసలు 2 బ్యాచ్ల మధ్య ఒక పెద్ద గొడవ అవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఉండడం వల్ల ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేకుండా పోతుంది. ఈమె చేసిన తప్పు మళ్ళీ ఇంకొక పెద్ద తప్పు చేసే ప్రయత్నం చేసింది. పైగా దగ్గరుండి మరి చూస్తా ఉంది ఆ అబ్బాయి పైన దాడి చేస్తా ఉంది. మీరేమంటారు? మీ కామెంట్స్ ఏంటి దీనిపైన? ఇటువంటి హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి ర్యాగింగ్ పేరుతో, ఇంకా వేరే కారణాల పేరుతో. మీరెంత? మీ వయసు ఎంత? సో కిడ్నాప్ చేసి ఒక సుపారీ గ్యాంగ్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళతో దాడి చేసే ప్రయత్నం. ఇంకా కొంచెం ఏమన్నా ఇది ఉంటే అబ్బాయిని చంపేసి పాతి పెట్టేసేవారు, ఎవరికి తెలియదు. అంత దారుణమైన సంఘటన ఇదంతా కూడా కర్ణాటకలో జరిగింది. అసలు వీళ్ళకి ఎలాంటి శిక్ష ఇస్తే బెటర్ అంటారు? ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ని ఏం చేయాలంటారు అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.